తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, అది పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి అని అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. వేదికపైన హరిబాబు గారు, అలాగే మన న్యాయమూర్తులు పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఉదయం మాట్లాడాను, మళ్ళీ మాట్లాడమంటున్నారు. ముందుగా మన మిత్రులు తమిళనాడు సోదరులు ఒక మాట మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాలని నేను ఉదయం కూడా మాట్లాడినట్టు చెప్పాను. వారు మంచి విషయాలు చెప్పారు. పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది, కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకేదంటే మరి వారి భావం ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు, కానీ తప్పే ఉందండి. మనం తెలుగు వాళ్ళమి, తెలుగు వాళ్ళ బిడ్డలము, మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాం. అయితే కొంతమంది ఏమంటారంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదంటారు, ట్రాన్స్లేట్ చేసుకుంటారండి. ఎక్విప్మెంట్స్ వచ్చాయి, మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుండదు. ఎందుకు మాట్లాడకూడదు? మనం సోదరులు చెప్పిన మంచి విషయం చెప్పారు. అలాగే నాకు సూచన చేశారు. అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలని. సార్, నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను. నేను క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా, ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి, మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి. 90% జరుగుతుంది, అలవాటు చేస్తున్నాం. అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నిండు సభలో మాటిస్తున్నానండి. అంచేది నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి. ఒక మాట అప్పుడే ఇక్కడ మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్కి రావాలి మీరు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను ఉదయం చాలా విషయాలు చెప్పాను. సరే, మా సోదరులు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, కానీ తెలుగు సాంప్రదాయాలు ఇవాళ మనం అంతా కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 రోజుల సబ్జెక్ట్ అదే మనకి. నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను. మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి 2 విషయాలు ఏంటంటే, తెలుగు సాంప్రదాయం అంటూ ఒకటి ఉన్నాయి, మనకు పెద్దలు ఇచ్చారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి అది, మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది. ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. అసలు సాంప్రదాయం అంటే ఏమిటి? అదే సాంప్రదాయాల గురించి తెగ మాట్లాడుతున్నారండి. సాంప్రదాయం అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం. మన చీదీగా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం. చూడండి, ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం, మనకి ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు. మనకి ఇస్తారు, నీ ప్రపంచంలో ఇస్తారు, ఇవ్వడానికి కాదు. మనం ఎంతో పూజిస్తాం స్త్రీల్ని. ఆ సాంప్రదాయాన్ని మనకు అందించింది, ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాకుండా పెద్దలని, మనకంటే పెద్దలను గౌరవించేటువంటి